శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షై. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. 5వ శ్లోకంలో శంకర భగవత్పాదులు శారదాపరదేవతని కీర్తిస్తూ సుశాంతాం సుదేహాం దృగంతే కచాంతాం అంటున్నారు. సుశాంతాం సుదేహాం, ఆవిడ ఎంతో ప్రశాంతమైనటువంటి రూపంతో కూర్చుని ఉంటుంది. అందుచేత ఆమె యొక్క దేహము కూడా అంత పొందికతో కూడుకున్నదై మనం ఆశ్రయించడానికి వీలైన ప్రసన్నత్వంతో ఉంటుంది. ఈ సుశాంతం అన్న మాట చాలా గొప్ప మాట. ఎందుకనంటే అసలు మనిషి జీవితంలో ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చేసుకుని ఉండవలసిన స్థితి శాంతం. శాంత స్థితి అంటే ఏదో తాత్కాలికంగా ఒక 5 నిమిషాల సేపు నేను ఏ ఉద్వేగం లేకుండా కూర్చుంటాను అన్న స్థితి కాదు. శాంతము అంటే రాగము ద్వేషము మనసుని ఎక్కువ వచ్చి కొట్టకుండా చూసుకునేటటువంటి ప్రయత్నాన్ని శాంత స్థితిని అలవరుచుకొనుట అంటారు. ఎందుకనంటే నిద్ర లేచింది మొదలు మనసు ఇంద్రియములు లేస్తే జాగృతి కాబట్టి లేస్తూనే రాగము ద్వేషము కొడతాయి మనసుని. రాగము అంటే ఎవరో ఒకరి మీద అనురక్తి కాబట్టి వారిని స్మరిస్తుంది. ఆ రాగం ఎవరి మీద ఉందో వారిని స్మరించి తీరుతుంది మనసు. స్మరించడమే కాదు, వారి క్షేమాన్ని అపేక్షిస్తుంది. వారు బాగుండాలి, వారికి కలిసి రావాలి, వారు సంతోషంగా ఉండాలి, వారు నవ్వుతూ ఉండాలి అని కోరుకుంటుంది. ఎంత బాగా రాగంతో పట్టుకుంటుందో ద్వేషంతో కూడా అట్లాగే పట్టుకుంటుంది. ద్వేషంతో కూడా పట్టుకున్న కారణం చేత ఎవరి మీద కోపం ఉందో, ఎవరిని తాను అసహ్యించుకుంటున్నాడో, ఎవరి పట్ల శత్రుభావన పెట్టుకున్నాడో వాళ్ళని స్మరించినప్పుడు వారి పతనాన్ని అపేక్షిస్తాడు. ఈ 2 కొట్టినప్పుడు శాంతం ఉండదు, మనసు తీవ్రంగా కదులుతుంది. వీటినే రాగము ద్వేషము. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఆవిడ 2 ఎందుకు పట్టుకుంటుంది అంటే మనకి శాంతం కల్పించడానికి, మనకి ఉన్న రాగమును తీసేయడానికి ఆవిడ భక్తి పాశం వేస్తుంది. భక్తి పాశం ఆవిడ వేస్తే మిగిలిన పాశములు వదిలిపెడతాయి. అట్లాగే ఆవిడ అంకుశమును చేతిలో పట్టుకుంటుంది. అంకుశం దేన్ని నిగ్రహించడానికి వాడతారు? ఏనుగుని. ఏనుగు చాలా పెద్ద ప్రాణి. ఏనుగు ఎంత పెద్దదో అంత గబగబా వచ్చేసి పెరిగిపోయేది కోపం. ఆ కోపాన్ని నిగ్రహించడానికి ఆవిడ అంకుశం పట్టుకుంటుంది. ఆ ద్వేషం, ఆ కోపం పోయి ఎందుకు నాకు ఈ కోపం అని కోపం మీద కోపం కలిగి తనని తాను పరిశీలించుకుంటాడు. అంటే నిజానికి ఆవిడ శాంతంగా ఉండడం కాదు, మనం శాంతంగా ఉండడానికి కావలసిన వ్యవస్థని మనస్థితిని ఆవిడ కల్పిస్తుంది. ఆవిడ ఉపాసన చేత వచ్చే గొప్ప స్థితి. దానికి ఆవిడ ఏం చేస్తుంది అంటే భక్తినిస్తుంది.
రాగము కలిగిందనుకోండి, రాగము భక్తి చేత కలిగేటట్టుగా చేస్తుంది. వాళ్ళ మీద దేనికి అభిమానం నీకు అంటే వాళ్ళకంత భక్తి ఉంది. వాళ్ళు అంత భక్తితో ఎన్నో విషయాలు భగవంతునికి అన్వయం అవుతూ మేము ఈ సేవ చెయ్యాలి, మేము తరించాలి అని దాని కొరకు ఎన్ని కష్టనష్టములైనా ఎదుర్కొంటారు. సౌఖ్యంగా ఉండి చేయడం వేరు, తాను సుఖంగా ఉండి సంతోషంగా ఉండి చేయడం వేరు. తను ఇబ్బందికరంగా ఉండి కూడా భగవత్ సేవ చేయడం కన్నా నా జీవితానికి ఏం కావాలని చేస్తున్నారనుకోండి, లేదు కనీసం భగవంతుడి సేవ యందు అనురక్తి ఉందనుకోండి, అప్పుడు వారి మీద మమకారం ఉండడం, వారు అంత బాగా చేస్తారు, వారిని చూసి నేను కూడా నేర్చుకోవాలి, వాళ్ళు ఈశ్వరుడికి అంత సేవ చేస్తున్నారు అన్న భావనతో ప్రారంభమై ద్వేషము కూడా ఎందుచేత అంతరించిపోతుంది అంటే కోపము వలన సాధించేది ఏదీ లేదు, ప్రేమ చేత సాధించగలం. ప్రస్తుతానికి ఏదైనా ఒక స్థితిలో మనం పైన ఉండి అవతల వారి మీద కోప్పడినా ఆ కోపం చేత వచ్చే మార్పు బహుతాత్కాలికం, కానీ ప్రేమ చేత మాత్రం శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకురావచ్చు. ఆ ప్రేమ ఎందుకు ఉండాలి అంటే వారికి నాకు అనుబంధం ఏమిటంటే భగవత్ సేవలో. కాబట్టి ఆ భగవత్ సేవ యందు వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని నేను అలాగే ప్రస్తుతి చేసి అది అట్లాగే ఉండేటట్టు కలిసి మేమందరం ప్రస్థానం చేసేటట్టు ఉండాలంతే అన్న భావన ఏం చేస్తుందంటే ద్వేషభావము కలగకుండా చూస్తుంది. చూసిన కారణం చేత రాగము కొట్టకుండా ద్వేషము కొట్టకుండా ఎంతసేపు ఉండగలుగుతాడో అంతసేపు ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అది ఒక స్థితికి వెళ్ళిపోతే సాధనలో తన మీద రాయి విసిరినా కూడా తన మీద పువ్వు విసిరినా కూడా రెండిటినీ సమభావంతో చూసి వెళ్ళగలుగుతాడు. దానిని ప్రస్తుతి చేస్తారు భక్తి యోగంలో గీతాచార్యుడు. అటువంటి స్థితి అలవడడానికి కావలసిన పరిజ్ఞానాన్ని మొట్టమొదట ఆవిడ అందిస్తుంది. నేను అనుభవిస్తున్న శాంతి ఏమీ లేదు. నిజానికి మనం ఒక కోరిక తీరినప్పుడు కలిగిన తృప్తిని శాంతి అని భ్రాంతి చెందుతుంటాం. ఒక కోరిక తీరినప్పుడు కలిగినది శాంతి కాదు, నిజానికి శక్తి ఎక్కువ అప్పుడు క్షయం అవుతుంది. యోగశాస్త్రంలో నాకు ఏదైనా ఒక గొప్ప కోరిక తీరిందనుకోండి, ఆ కోరిక తీరినప్పుడు నేను పొందిన తృప్తిలో ఎక్కువ శక్తి క్షయం అయిపోతుంది. అలాగే నాకు కోపం వచ్చినప్పుడు కోరిక తీరినప్పుడు కలిగిన తృప్తి వలన క్షయమైన శక్తి కన్నా తక్కువ శక్తి క్షయమవుతుంది. అందుకే కోపానికి రాగానికి రెండింటికి రెండు చిత్రమైన పేర్లున్నాయి. ఈ రాగమునకు హితశత్రువు అని పేరు. హితశత్రువు అంటే చాలా స్నేహంగా ఉన్నట్టుంటుంది, చాలా ప్రేమగా ఉన్నట్టుంటుంది. చాలా స్నేహంగా చాలా ప్రేమగా ఉన్నట్లుగా ఉండి అపకారం చేస్తుంది. ఎందుకని ఆ కోరిక తీరినప్పుడు కలిగిన తృప్తి ఎక్కువ శక్తిని క్షయం చేస్తుంది. అలాగే ద్వేషం ఏం చేస్తుంది అంటే ప్రకటనంగా అహిత శత్రువు, అది మంచిదని ఎవరూ చెప్పరు, కాబట్టి దాని వలన కొంత శక్తి పోతుంది. అట్లా కాకుండా తాను ముందు ప్రశాంతంగా ఉండగలిగితే తాను ఏదైనా పట్టుకోగలుగుతాడు. తాను ప్రశాంతంగా ఉండగలిగితే తాను ఏదైనా చేయగలుగుతాడు. దానికి పెద్దలు చెప్పే గొప్ప పరిష్కారం ఏమిటంటే నువ్వు భక్తిని కలిగి ఉండు. ఆ భక్తి ఏం చేస్తుంది అంటే కర్తవ్యతానిష్టనిస్తుంది. కర్తవ్యతానిష్ట అంటే నేను ఇప్పుడు ఈ స్థానంలో ఏం నిర్ణయం తీసుకోవాలి అంటే నేను ఈ స్థానంలో కూర్చున్నాను కాబట్టి ఈ నిర్ణయం నేను తీసుకుంటే నేను అవతల వారికి వశపడిపోయినట్లు లేకపోతే అవతల వారి మీద నేను పన్నాగం పన్నినట్టు కాదు. నేను ఈ స్థానంలో కూర్చొని ఏ కర్తవ్యం చెయ్యాలో ఆ కర్తవ్యాన్ని చెయ్యడం ఒక్కటే నాకున్నటువంటి మార్గం. అది ఈశ్వర సాక్షిగా నేను ఇప్పుడు సభాధ్యక్షుడు అంటారు. సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అని సభాపతి. ఇక్కడ కూర్చుని నేను మాట్లాడుతున్నప్పుడు లేనిపోనివి కల్పించకుండా యథార్థంగా శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయాన్ని మాత్రమే మాట్లాడడం నా కర్తవ్యం. ఒక తండ్రి ఉన్నాడనుకోండి, తండ్రిగా తాను ఏది చెయ్యాలో అది చెయ్యడం కర్తవ్యం.
భర్తగా తాను ఏది చెయ్యాలో అది చెయ్యడం కర్తవ్యం. నువ్వేది చెయ్యాలో అది చేసుకుంటూ వెళ్ళిపో. అది గొప్ప భక్తి. నిజానికి భక్తి అంటే 4 గోడలకి పరిమితం అవ్వడం ప్రాథమిక స్థాయి. అది విస్తరించడం, ఆచరణలోకి రావడం కర్తవ్యత నిష్ట చేత ఉంటుంది. నేను ఈ స్థానంలో ఏం చెయ్యాలో అది చేస్తున్నానా లేదా, రాగద్వేషములకు నేను కట్టుబట్టలేదు. నాకు మనసులో ఏదైనా కించిత్ కోపం ఉన్నా, అసహనం ఉన్నా, నాకు భరించగలిగిన స్థితి యథార్థమునకు ఇష్టం లేకపోయినా, నేను అవి నన్ను తాకేటట్టుగా అవకాశం ఇవ్వకుండా నేను కూర్చున్న స్థానాన్ని బట్టి నిర్ణయం చేసి అమలు చేసి వెళ్ళిపోగలిగాను అనుకోండి, అది కర్తవ్యత నిష్ఠ. అప్పుడు నేను అశాంతి పొందడానికి అవకాశం లేదు. ఎందుకనంటే నేను ఏం చెయ్యాలో అది చేశాను తప్ప, నేను అవతలవారు తప్పు చేశారని నేను కూడా తప్పు చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ఇంకా నా స్థానానికి గౌరవం ఏముంటుంది? నేనేది చెయ్యాలో అది చేస్తే కర్తవ్యం. ఆ కర్తవ్యం చేసుకుంటూ వెళ్ళడం అలవాటైన వాడెవరు ఉంటాడో వాడు ప్రశాంత చిత్తుడై ఉంటాడు. ఆ ప్రశాంతత అన్నది అలవరుచుకోవడానికి గొప్ప సాధన అవసరం. అసలు నిజానికి సాధన ప్రారంభం ఎక్కడ అంటే ఈ రాగద్వేషములను పరిశీలించుకోవడంలో ఉంటుంది. నువ్వు రోజు రోజుకి ఎంతసేపు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావో ఆ ప్రశాంతతే నిన్ను ఇంకా అభ్యున్నతి పథంలోకి తీసుకెళ్ళడానికి కారణమవుతుంది, ఈశ్వరుడికి దగ్గర చేస్తుంది. ఏవి శాంతిని ఇవ్వగలిగిన ఉంటాయో వాటికి దగ్గరగా ఉండడం అలవాటు చేసుకోవాలి. సత్సంగం, మహాత్ములు వ్రాసినటువంటి గ్రంథాలు, మహాత్ములు చెప్పినటువంటి మాటలు, మంచి కీర్తనలు, మంచి వాద్యాలు, ప్రకృతి పరిశీలనం, ఇవన్నీ కూడా మనిషిని ప్రశాంతంగా ఉంచేటటువంటివి. వాటితో ఎక్కువ సంగం పొందాలి. ఈ శాంతము అనేటటువంటి లక్షణం లేకపోతే మిగిలినవి ఎన్నున్నా నిరర్థకమే. ఎన్ని ఉండనివ్వండి, ఆ శాంతము, ఆ కర్తవ్యత నిష్ఠ వెంటనే ఏదైనా నీకు సర్రుమనొచ్చు, కానీ వెంటనే నువ్వు పరిశీలించుకొని నీ కర్తవ్యానికే నువ్వు కట్టుబడి ఉండాలంతే. అలా ఉండడం అలవాటైందనుకోండి, మీరు బాధపడరు, మీరు బెంగ పెట్టుకోరు, మీరు విచలితులైపోరు, మీరు కదిలిపోరు. నేను చెయ్యవలసింది చేశాను. అందుకోలేకపోతే అతను అందుకునే స్థితిని పొందాలని మనం భగవంతుడిని ప్రార్థన చేద్దాం. అందుకోలేకపోయాడని నెపం వేసి కూడా మనం తక్కువ చేసి మాట్లాడవద్దు. ఆయన అందుకుని ఉంచుకునే స్థితిని భగవంతుడు కటాక్షించుగాక అని అందాం అంతే. అక్కడ వరకే పరిశీలన. అన్ననాడు శాంతం ఉంటుంది. ఆ శాంతము మిగిలినటు అన్నిటికీ కూడా చోటిస్తుంది. సద్గుణాలకి చోటు ఇవ్వాలంటే అసలు శాంతం ఉండాలి. ఆ శాంతము లేదనుకోండి, అసలు లోపలికి సద్గుణ ప్రవాహం ఉండదు. ఎందుకనంటే ఇది ఆ వస్తున్న మంచి గుణాలని కొట్టేస్తుంటుంది వెనక్కి, అది ఉండనివ్వదు. ప్రశాంతత లేనివాడికి ఏదబ్బుతుంది? అందుకని ముందు ప్రశాంత స్థితిలో ఉండాలి అంటే నా కర్తవ్యం ఎప్పుడు అదే దృష్టిలో ఉండాలి. నా ప్రేమ, నా కర్తవ్యం, నేను అట్లాగే ఉండాలి, అంతకన్నా అంగుళం నేను కిందకి జారకూడదు. అలా ఉండగలిగితే ఈశ్వరుడు చాలా సంతోషిస్తాడు అన్న భావన నిలబెట్టుకోవాలి. ఆ శాంతం ఎక్కడ వ్యక్తమవుతుంది అంటే కన్నులలో బాగా వ్యక్తమవుతుంది. శాంతస్థితిని నిజానికి శరీరంలో ఉన్న ఏ అవయవం చెప్పదు. ఆయన ప్రశాంతంగా ఉన్నారండి అని చేతులు చూసి, కాళ్ళు చూసి, పొట్ట చూసి, గుండెలు చూసి చెప్పరు, కళ్ళు చూసి చెప్తారు. కళ్ళని బట్టి ఆయన చాలా ప్రశాంతంగా ఉన్నారు అని అర్థం అవుతుంది. అందుకే శంకర భగవత్పాదులు అమ్మవారి శాంతస్థితిని చెప్పడానికి కన్నుల మీద శ్లోకం చేశారు. అది విచిత్రం. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపర సరోష గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అన్నారు. నవరసములని 9 రసములను చెప్తారు. కొంతమంది 8 రసములు చెప్పేటటువంటి సిద్ధాంతం కూడా ఉంది.
కానీ సాధారణంగా లోకంలో 9 రసాలు చెప్తారు. అందులో అత్యంత ప్రధానం శాంతరసం. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన అని త్యాగరాజస్వామి. అటువంటి శాంతము అమ్మవారి కన్నులలో కనపడమే కాకుండా మిగిలిన రసాలు కూడా ఎప్పుడెప్పుడు కనపడతాయో చెప్పారు. శివే శృంగారార్ధ్ర, ఆమెకి శివుణ్ణి చూసేటప్పటికీ కన్నులలో ఆ సంతోషం ఆప్యాయత చేత తడి కలిగి ఆర్ధ్ర శృంగార రసం వ్యక్తమవుతుందిట. తదితర జనే కుత్సనపర. మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి, బీభత్సానికి శృంగారానికి కారణాలు ఉండవు, వాటికి కారణాలు అడగకూడదు. అందుకే ఇంగ్లీష్లో సామెత వచ్చింది, లవ్ ఈజ్ బ్లైండ్ అని. ప్రేమకి కారణం ఉండదు. ఎందుకు ప్రేమిస్తారు అలా అంటే అది ఆయన హృదయ సౌకుమార్యం. ఆయన ప్రేమించకుండా ఉండలేడు. ఆయనకి ద్వేషం అంత బాగా తెలియదు. ఆయన కించిత్ ద్వేషం ఎప్పుడైనా ప్రకటించినా చాలా బాధపడిపోతాడు. నేను ఎందుకు అలా ద్వేషించాను అని వెంటనే ఎంత తొందరగా మళ్ళీ దగ్గర అయిపోదామా అని చూస్తాడు. అది ఆయన స్వభావం, దానికి కారణం ఉండదు. ఆయన ఎందుకు మనసులో అంత కోపం పెట్టుకుంటాడు? ఎందుకు ప్రేమగా ఉండడంటే అది ఆయన కర్మ అనాలంతే. ప్రేమగా ఉండగలగడం అదృష్టం, చేతకానితనం కాదది. అది దివ్యమైనటువంటి లక్షణం, ఆ ప్రేమించగలగడం. ప్రేమకి ఎలా కారణం ఉండదో బీభత్సానికి అలాగే కారణం ఉండదు. ప్రేమకి కోపం కాదు వ్యతిరేకం, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. బీభత్సం వ్యతిరేకం. ఎందుకనంటే శృంగారం అంటే ప్రేమ, దానికి కారణం ఉండదు. భర్తని ప్రేమించడానికి కారణం ఏమిటంటే కారణాలు ఉండవు. తల్లిని ప్రేమించడానికి కారణం ఏమిటంటే నువ్వు ఎందుకు అందరినీ అంత ప్రేమగా చూస్తావంటే దానికి ఏం కారణాలు ఉండవు. అది ఆయన లక్షణం అంతే, అందుకు ఆయన చూస్తాడు అలా. అలా ఆయన ఎందుకు ఉంటాడంటే ఆయన అలా ఎదగాలని కోరుకో, అంతకన్నా విమర్శించకు. బీభత్సం అంటే కారణం ఉండదు, కానీ దాన్ని చూడగానే జుగుప్స కలుగుతుంది. అది ఏమైనా నీకు అపకారం చేసిందా అంటే ఏం లేదు. బొచ్చు గొంగళి అని ఒకటి ఉంటుంది, ఒళ్ళంతా దానికి వెంట్రుకలు ఉంటాయి, అది ఆకుల మీద అక్కడ పాకుతూ ఉంటుంది. దాన్ని చూడగానే బాబాయ్ అంటారు. ఎందుకు నీకు జుగుప్స? అది ఏం చేసింది నిన్ను? నీ దగ్గరికి వచ్చిందా, నీ మీద పడిందా, నీ మీద పాకిందా? అది పాకితే ఎలా ఉంటుందో నీకేమైనా అనుభవం ఉందా? ఎందుకు దాన్ని చూస్తే జుగుప్స అంటే ఏమో తెలియదు. శృంగారానికి కారణం ఎలా తెలియదో జుగుప్సకి బీభత్సానికి కారణం అలా తెలియదు. అందుకని శంకర్లు రెండూ పక్కపక్కనేశారు, అది ఆయన గొప్పతనం. శివే శృంగారార్ధ్ర, ఆమె కన్నుల్లో శివుణ్ణి చూస్తే శృంగార రసం కనపడింది. నేను మగవాణ్ణి అని ఆవిడ ముందు నిలబడేవాడిని చూస్తే ఆవిడ కళ్ళల్లో బీభత్స రసం కనపడింది. నేను కొడుకుని అని నిలబడితే ఆవిడ సంతోషిస్తుంది. నేను మగవాణ్ణి పురుషుణ్ణి అన్న భావనతో ఆవిడ ముందు నించుంటే గొంగళి పిరుగుని చూసి కారణం లేకుండా బీభత్సం కలిగినట్టుగా కళ్ళల్లో బీభత్స రసం కనపడుతున్నట్టు. శివే శృంగారార్ధ్ర తదితర జనే కుచ్చనపర సరోషా గంగాయాం. గంగమ్మని చూసేటప్పటికి మాత్రం ఆవిడ కళ్ళల్లో కోపం కనపడుతుంది. ఎందుకు? ఏం చేసింది గంగమ్మ అంటే ఏం చెయ్యక్కర్లేదు, అది సహజ స్వభావం. అదేంటి గంగమ్మ శివుని యందు భర్తృభావన పొందింది. పార్వతీదేవి ఒక్కనాటికి అంగీకరించదో, అలా అంగీకరిస్తే మర్యాద కూడా కాదేమో. కాబట్టి ఆవిడికి సహజంగా కోపం ఉంటుంది. సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి. ఆవిడంతటా ఆవిడ ఎన్నో రాక్షస సంహారాలు చేసింది అమ్మవారు. కానీ పరమశివుడు చేసినటువంటి అద్భుతమైన లీలలు చెప్తుంటే అబ్బా అని చూస్తుండేటప్పుడు ఆవిడ కళ్ళల్లో అద్భుత రసం కనపడుతుందట. సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యోభీత. ఆదిశక్తి భయపడిందంటే అసహ్యంగా ఉంటుంది వినడానికి. ఎలా అన్వయం? మరి భయం కూడా ఒక రసం, అది కనపడాలి కళ్ళల్లో. ఎప్పుడు కనపడుతుందంటే శంకరుణ్ణి సహజంగా భర్త కాబట్టి ఆవిడికి ఇంత గొప్పవాడు మా ఆయనని ఎంతో సంతోషంగా ఏదో ఆయన చెయ్యి పట్టుకున్నప్పుడు ఆయన చేతికి ఉన్న పిల్లపాము ఒకటి ఆవిడ మీదకి ఎక్కిందిటే. ఏదో దాని కింద చల్లగా ఉంటుంది పావుకి, అది ఎక్కుతున్నప్పుడు చల్లగా ఉంది, ఏమిటా అని చూస్తే పిల్లపాము అంది. అన్నప్పుడు నీ కళ్ళల్లో అమ్మ భయం కనపడింది అన్నారు శంకరాచార్యుల వారు. హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్య జననీం. అసలు దీనికి నృత్యం చేయాలి. 9 రసాలు కళ్ళల్లో చూపిస్తూ శ్లోకానికి నృత్యం చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో. అసలు అది ప్రాథమికమేమో. అసలు రసావిష్కారం నృత్యంలో ఈ శ్లోకంతో నేర్చుకోవాలేమో.
సరసిరుహ సౌభాగ్య జననీం. ఎర్రతామర పూలు అసలు లేవుట, లోకంలో ఉన్నవి తెల్ల తామరలేట. అమ్మవారి కళ్ళు చూసి తామర పువ్వుల్లా ఉంటాయంటారు, పద్మాల్లాంటి నేత్రాలు అంటారు కదా అని పద్మాలు చూడ్డానికి వచ్చేయట. ఏమిటేవో పొద్దున్న పుట్టి రాత్రిగా ముడిచిపోయే మీకు నాకు పోలిక అని అమ్మవారు ఇలా చూసిందిట. ఆ వీరరసం అందులో పడి అవి ఎరుపు రంగు వచ్చిందిట. అప్పుడు గెలిచిందిట అమ్మవారు. అప్పుడు విజయరసం, వీరరసం కనపడింది. హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్య జననీం సఖీషు స్మేరాతే. చెలికెత్తెలతో మాట్లాడుతున్నప్పుడు హాస్యరసం, ఆ కళ్ళల్లో హాస్యరసం కనపడిందట. మయి జనని దృష్టి సకరుణ. మయి జనని శంకరుల ఔదార్యం. మయి అంటే నేను కనపడినప్పుడు అమ్మవారి ఎంతో దయతో చూసిందట. నిజానికి శ్లోకం చేసింది ఎవరు? శంకరాచార్యుల వారు. కానీ మయి జనని నేను చదివితే నాకు అన్వయం అవుతుంది. నన్ను చూసినప్పుడు అమ్మవారి కళ్ళల్లో కరుణ కనపడిందట. ఏమంటే మరి 8 రసాలు చెప్పారు కదా, 9వది శాంతమేది? మరి ఆ శంకరాచార్యులు వారే సుశాంతాం సుదేహాం అంటున్నారు, మరి శాంతరసం చెప్పలేదు అంటే అసలు అమ్మవారే శాంతరసం, ఇంకా కొత్తగా నీ చెప్పేది ఏమిటన్నారు. అందుకని చెప్పక్కర్లేదు అమ్మవారి గురించి. రెండోది, అందులో ఇంకో విశేషం ఉంది. శివుడు శాంతంగా ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు. అమ్మవారు కూడా అలా రమించడం మొదలెట్టింది అనుకోండి, శక్తికి కదలిక ఉండాలి. కదలిక లేకుండా శక్తి ఉండిపోయింది అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. విద్యుత్తు ప్రవహిస్తోంది అనుకోండి, నేను మాట్లాడింది గట్టిగా వినపడుతుంది. విద్యుత్తు ప్రశాంతం అయిపోయి తనలో తాను రమిస్తూ ఆగిపోయింది అనుకోండి, ఏ ప్రయోజనాలు ఉండవు. ఈ దీపాలు ఉండవు, మీకు గట్టిగా వినపడదు, చల్లగా ఉండదు, అన్నీ ఆగిపోతాయి. అందుకని శాంతం చెప్పకుండా ఉండడం ఒక చమత్కారం. నేను శక్తి అమ్మవారి గురించి చెప్తున్నాను కాబట్టి, శక్తి గురించి చెప్తున్నాను కాబట్టి, ఆవిడ శాంతమని మీకు తెలుసు కదా, ఇంక నేను ఆ మాట అండం ఎందుకు చేస్తున్నది సౌందర్యలహరి శక్తి గురించి కాబట్టి చెప్పకుండా ఉండడం శంకరుల గడుచుతనం. కాబట్టి శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సనపర సరోష గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్య జననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అని అమ్మవారు రాశీభూతమైనటువంటి శాంతరసము అని చెప్తాడు. అంత ప్రశాంతంగా ఆవిడ ఉండడమే కాదు, నిజానికి ఆవిడ పట్టుకున్న పాశము అంకుశముతో మనకి శాంతాన్ని ఇస్తుంది. 2, మీరు ఎవరిని పట్టుకోవాలనుకుంటున్నారో, మీరు ఎవరి దగ్గరికి వెడుతున్నారో వారు పరమ ప్రశాంతంగా ఉన్నారనుకోండి, మీకు తెలియకుండా మీరు వెళ్ళినటువంటి పని మీద మీరు ఇంకొక 4 మాటలు మాట్లాడటమో, చొరవ చెయ్యడమో, దగ్గరికి వెళ్ళడమో చెయ్యగలరు. అసలు లోపలికి వస్తుంటే గదిలోకి తలుపులు చూసి అన్నారనుకోండి, అక్కడే అయిపోతాడు. బాబా ఇదేంటి ఇంత కోపంగా ఉన్నారు అని. అట్లా కాకుండా ఇలా వచ్చారు రండి అన్నారనుకోండి, మీరు ధైర్యంగా కాస్త దగ్గరికి వెళ్ళి చెప్పండి, వింటున్నారు అనుకోండి ప్రశాంతంగా. 1కి 3 చెప్తారు. అసలు మేనేజ్మెంట్లో ఎన్హాన్స్డ్ లిజనింగ్ స్కిల్స్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటాడు ఎడ్విన్ బి ఫ్లిపో. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు కానీ ఆధ్యాత్మికతలో వినగలగడం ఒక గొప్ప లక్షణం. తాను అందరివి వినాలి, తాను అప్పుడు చెప్పాలి. అప్పుడు ప్రజ్ఞ అంటే ఏమిటో వ్యక్తం అవుతుంది. ఎవరి స్థాయి ఎలా ఉందో ఆలోచనలు తెలుస్తాయి. రామాయణంలో రాముడు అందరినీ మాట్లాడమంటాడు, అందరి అభిప్రాయాలు విని తను మాట్లాడతాడు. రాముడు మాట్లాడిన తర్వాత అందరూ ఇంకా ఎదురు లేదు, చాలా బాగుంది రామా మీరు చెప్పిందంటారు. అలా మాట్లాడతాడు శాస్త్రానికి కట్టుబడి. కాబట్టి అమ్మవారే శాంతస్వరూపిణి, అంత ప్రశాంతమైన స్థితిలో ఉంటుంది కాబట్టి మనం ఉపాసన చేయడం తేలిక. ఆవిడ పాదములను చూడడం కానీ, పాదాలు కడగడం కానీ, పూజ చేయడం కానీ, అమ్మవారిని అలంకారం చేయడం కానీ, ఇవన్నీ ఎంతో తేలికైనటువంటి విషయాలు. అసలు లోకంలో అందరికన్నా చొరవగా ఎవరి దగ్గరికి వెళ్ళగలమంటే అమ్మ దగ్గరికి. ఇంకా అమ్మలగన్నా అమ్మ అంత ప్రశాంత స్వరూపిణి అయితే కూడా నేను వెళ్ళడానికి జంకుతున్నాను కాబట్టి వెళ్ళలేదండి అంటే ఇంకా నేను కాపాడేవాడేవాడు. నీ దోషాలు ఏమైనా ఉంటే మన్నించగలిగినది ఈ లోకంలో ఎవరైనా ఉంటే ఆవిడ ఒక్కతే. ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి నాకు భయం అండి అనో ఇంకో వంకో పెడితే అసలు ప్రక్షాళనం అన్నది జరిగేది ఇప్పుడు, నిన్ను నువ్వు ఉద్ధరించుకునేది ఇప్పుడు. కాబట్టి అటువైపుకి తిరగడం అలవాటు చేసుకో, వంకలు పెట్టడం అలవాటు చేసుకోకు, నీ జీవితాన్ని సార్థక్యం చేసుకో. అందుకని సుశాంతాం సుదేహాం. అయితే ఇందులో ఒక గొప్ప విశేషం ఉంది.
శాంతము కన్నులలో ఎలా వ్యక్తమవుతుందో, ప్రశాంత స్థితి అవతలవారు తన దగ్గరికి రావడానికి అంత గొప్ప అవకాశం ఇచ్చేది ఏది అంటే చిరునవ్వు. చిరునవ్వు ఒక ఎత్తు. చిరునవ్వు అంటే అప్పటికో చిన్న నవ్వు నవ్వి ఊరుకోవడం. అలా కాకుండా మీరు మాటలలో ఆ చిరునవ్వు వదిలిపెట్టకుండా మధ్య మధ్యలో అస్తమానం నవ్వుతున్నారనుకోండి, అప్పుడు అది ఎలా ఉంటుందంటే విడివిడిగా ఉన్నట్టు ఉండదు. పూల గుత్తి ఉందనుకోండి, పువ్వులు విడివిడిగా పూసాయనుకోండి, అదొక ఎత్తు. ఒక గుత్తికి పువ్వులు పూసాయనుకోండి, అప్పుడు దాని అందం వేరుగా ఉంటుంది. పూల గుత్తి అంటాం. అలా స్మితమంజరి అంటారు. మంజరి అంటే గుత్తి. చిరునవ్వులు గుత్తి కట్టినట్టు అమ్మవారి ముఖంలో కనపడుతుంటాయిట. అంటే ఆపదు ఆ చిరునవ్వు. అలా చిన్న నవ్వు నవ్వుతూనే ఉంటుంది. అప్పుడు మనం చేసిన తప్పులు కానీ, మన కష్టాలు కానీ, మన దోషాలు కానీ ఆవిడికి చెప్పుకోవడానికి ఎంత అవకాశం ఉంటుంది? మూతి బిగించుకుని కూర్చొని నాకు తెలియదు అనుకోక అన్నట్టుగా కూర్చున్నాడు అనుకోండి ఆయన, నేను కర్మాకర్మ ఫలప్రదాతలని, మీరేం చెప్తారు ఇంకా? ఇప్పుడు ఆవిడ సుశాంతాం సుదేహాం ఎవరికి సౌకర్యం? ఉపాసకుడికి సౌకర్యం. కాబట్టి ఆమె చిరునవ్వులతో ఉంటుంది. అది శాంతస్థితికి మరింత వన్నె. దాన్ని మూకశంకరులు వర్ణిస్తారు. ఆ నవ్వు కూడా, ఆ చిరునవ్వు కూడా మామూలుగా ఉండదట. అసలు అది చిరునవ్వు అండి అందామంటే ఆవిడ ఎలా నవ్వుతుందండి ఈ చిరునవ్వు అని అడిగితే, నేను ఆ చిరునవ్వు ఇలా ఉంటుందని చెప్పలేను కానీ ఆ చిరునవ్వు ఇలా ఉంటుందని చెప్పడానికి ఉపమానం లేదని చెప్పగలను అన్నారు ఆయన. అదో చాలా గొప్ప విషయం. అసలు ఎలా ఉంటుంది అని అడిగితే ఇలా ఉంటుంది అని చెప్పాలి. ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఇవేవి ఆవిడ చిరునవ్వు ముందు సరిపోవు కాబట్టి ఇలా ఉంటుందని నేను చెప్పలేనండి అని చెప్తానన్నారు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఓహో అంత గొప్పగా ఉంటుంది అని. దానికి ఆయన గొప్ప శ్లోకం చేశారు. పీయూషం ఖలు పీయతే సురజనైర్ దుగ్ధాంబుధిర్మధ్యతే మాహేశైశ్చ జటాకలాపనిగళై మందాకినీ నహ్యతే సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనే తాదృశీ కామాక్షి స్మిత మంజరి తవ కథం కారం మయా కథ్యతే. స్మిత మంజరి, మంజరి అంటే గుత్తి, చిరునవ్వుల గుత్తిట. అంటే చూడండి, మీరు మీకున్న బడలిక కూడా ఎప్పుడు తీరుతుందంటే, అవతల వాళ్ళు చిరునవ్వుతో మాట్లాడేవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా మీతో మాట్లాడతారనుకోండి, మీకు వాళ్ళతో కాసేపు మాట్లాడబుద్ధి కాదు, మాట్లాడాలి. ఎందుకో తెలుసా? మీకున్న ఒత్తిడి, మీకున్న బడలిక వాళ్ళ దగ్గర తీరుతుంది. అంతేకాని అసలు చిరునవ్వు ముఖం మీద ఎప్పుడూ ఉండకుండా, ఎప్పుడూ ఒత్తిడితో ఉన్నట్టుగా, ఎప్పుడు ఏదో ఒక నిమిషం ఆలస్యం అయిపోతే ఏదో అయిపోతుంది అన్నట్టుగా ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడితే మీ ఒత్తిడి ఎక్కువైపోతుంది. చిరునవ్వుతో ఉన్న వాళ్ళని మీకు దగ్గరగా ఉండే అవకాశం మీరు కల్పించాలి. దానివల్ల వాళ్ళకి కాదు ప్రయోజనం, మీకు. ఎందుకంటే మీ బడలిక తీరుతుంది. అమ్మవారిదిట స్మిత మంజరి, చిరునవ్వుల గుత్తిట ఆవిడ ముఖంలో. అంటే అలా నవ్వుతూ ఉంటుంది ఎప్పుడు. దానికి పోలిక ఏమిటంటే పీయూషం ఖలు పీయతే, అమృతం ఎలా ఉంటుందో అలా ఉంటుందని ఆవిడ చిరునవ్వుని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకని? ఆ అమృతాన్ని రాక్షసులు కూడా తాగేశారు, దేవతలు తాగేశారు. దేవతలు రాక్షసులు తాగేసింది గొప్పదా? అందుకని అమృతంతో నేనేం చెప్పను ఆవిడ చిరునవ్వుని చెప్పలేను. కాబట్టి పీయూషం ఖలు పీయతే సురజనైర్ దుగ్ధాంబుధిర్మధ్యతే, పాలసముద్రంలా ఉంటుంది ఆవిడ చిరునవ్వు. అందామంటే దాన్ని దేవతలు రాక్షసులు కలిపి చిలికారు. ఇంకా దాన్ని నేనేం చెప్పను? దేవతలు రాక్షసులు కలిపి వాసుకుని సర్పంగా చేసి, కవ్వంతాడుగా చేసి మందర పర్వతాన్ని దింపి చిలికింది, చిలకబడినది నేను ఆవిడ చిరునవ్వుల గుత్తికి ఉపమానంగా చెప్పనా? అది పనికిరాదు. పాలసముద్రాన్ని చెప్పలేను. మాహేశైశ్చ జటాకలాపనిగళై మందాకినీ నహ్యతే. గంగానది చాలా పవిత్రం కాబట్టి గంగానదితో పోల్చి చెప్దామా అంటే, అంత గంగానది కూడా ఒకప్పుడు అహంకరించి పరమశివుని యొక్క జటాజూటమునందు కట్టబడింది. అహంకారం దోషం కాదు, మరి అహంకారం వల్ల కట్టబడింది. ఎందుకని? ఆ పైనుంచి పడేటప్పుడు ఏమిటో పెద్ద పురుషుండని నించున్నాడు, ఈడ్చవతల పారేస్తాన పాతాళాలు కనపడింది. సాగతం చిన్మహీంగంతుం నశక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండల మోహిత అంటారు వాల్మీకి మహర్షి.
ఆయన పరమశివుడు పెద్ద జటాజూటాన్ని పెంచితే అందులో పడిపోయి అలా బిందెలో నీళ్లు తిరిగినట్టు తిరుగుతూ ఉండిపోయింది. జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని అంటాడు రావణాసురుడు. అలా బిందెలో నీళ్ళల్లా ఉండిపోయింది, అలా తిరుగుతూనే ఉంది. గగన శంకరస్థిత తతోధరణిమాశ్రిత వ్యసర్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం అని భగీరథుడు ప్రార్థన చేశాడని పరమశివుడు వదిలిపెట్టేస్తే అప్పుడు లాదిని, పావని, నళిని అని 3 పాయలు తూర్పుకి వెళ్ళాయి. సీత, సుచక్షువు, సింధువు 3 పాయలు పశ్చిమానికి వెళ్ళాయి. యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని అని 7వ పాయ భగీరథుడి రథంతో వెళ్ళింది. అది భాగీరథి, త్రిపథగా గంగ అయింది. కాబట్టి గంగ అహంకరిస్తే పరమశివుడు జటాజూటంలో కట్టిపారేశాడు. కాబట్టి గంగానదికి కూడా చిన్న మచ్చ ఉంది, ఎంత పవిత్రమైన దాన్ని నీ చిరునవ్వుతో ఎలా పోల్చనమ్మా? కాబట్టి కుదరదు. మాహీశైశ్చ జటాకలాప నిగళై మందాకినీ సహ్యతే సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనేత అదృశి. చంద్రబింబం చాలా బాగుంటుంది. చంద్రుడితో పోలిద్దాం నీ చిరునవ్వునంటే దాన్ని అప్పుడప్పుడు రాహువు, కేతువు పట్టుకుంటూ ఉంటారు. నీ చిరునవ్వుని పట్టుకోగలరా వాళ్ళు? అందుకని దాంతోనూ పోల్చలేను. కామాక్షి స్మితమంజరీ తవ కథం కారం మయా కథ్యతే. కామాక్షి, నీ చిరునవ్వుల గుత్తిని నేను దేంతో పోల్చను? అంత పవిత్రమైన చిరునవ్వు, అంత శుద్ధమైన చిరునవ్వు, అందులో ఏ విధమైన రాగద్వేషాలు ఉండవు. కన్న తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ఆ చిరునవ్వు అలా ఉంటుంది. కాబట్టి అమ్మా, నీ చిరునవ్వుల గుత్తికి అంటే ఆ చిరునవ్వుల సమూహానికి నేను ఏ ఉపమానం వెయ్యను అంటారు. అంత గొప్పది అమ్మవారి యొక్క శాంతస్థితి అని అండం తప్ప నిజానికి ఆవిడ శాంతస్థితికి మనం కితాబిచ్చి చెప్పగలమా? సుదేహాం అది వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ శాంతస్థితి వ్యక్తమైన దేహం ఏది ఉన్నదో దాన్ని ధ్యానం చేయడం, ఆ రూపాన్ని పట్టుకోవడం ఎంతో మంచిది. పైగా అది నీకు అభ్యున్నతి కారకం. అలా పట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసిన వెంటనే ఆవిడ భక్తిపాశం వేసి లాగుతుంది. లాగి తను పట్టుకున్నటువంటి పాశము అంకుశముతోటి నీకు కూడా శాంతస్థితిని కల్పిస్తుంది. అంతకన్నా కావలసినది ఏముంది సాధనలో? అందుకని సుశాంతాం సుదేహాం దృగంతే కచాంతాం. బహుశः ఇలాంటి ఉపమానం వెయ్యడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇంత సాహసం కూడా ఎవరూ చేయలేరు. బహుశా ఇటువంటి ఆలోచన కూడా ఎవరికి రావడం చాలా కష్టమేమో. ఇలా స్తోత్రం చేయాలంటే, ఇలాంటి ఉపమానాలు వేయాలంటే అది ఒక్క శంకర భగవత్పాదులకి చెల్లింది తప్ప అన్యులకు సాధ్యం కాదు. శంకరాచార్యులు వారు అమ్మవారి యొక్క కనుకులకు అంటే కటాక్షం అంటాం కదా, ఇలా చూస్తుందే పొట్టి చూపు, ఈ కంటి చివరి భాగాన్ని వర్ణిస్తున్నారు. అసలు అమ్మవారి కన్నంత నల్లటిది లోకంలో ఏదీ ఉండదట. దానికి ఎరుపు తెలియదన్నారు. అంటే ఆవిడ అసలు కోప్పడదు. రామాయణంలో సుందరకాండలో వాల్మీకి మహర్షి సీతమ్మ గురించి వర్ణన చేస్తూ రాముడి గురించి ఓ మాట అంటారు. తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తంచేయం అసితేక్షణ అంటారు. శీలము, వయస్సు, వృత్తము, అభిజనము, లక్షణము అన్న 5 లక్షణాల్లో సీతారాములు ఒకరికొకరు తగినవారు అని చెప్తూ సీతమ్మ నల్లని కన్నులున్నది అసితేక్షణ అన్నారు. అసితేక్షణ అంటే నల్లని కన్నులున్నది అంటే ఆవిడ్ని ఎంత ఇబ్బంది పెట్టినా కన్ను ఎరిపెక్కదు. నిజానికి ఎంత ఇబ్బంది పెట్టారు సీతమ్మగా ఆవిడ అవతారంలో ఉన్నప్పుడు రామాయణంలో రాక్షస స్త్రీలు లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుపుకాం లంబాస్యాం లంబజానుకాం, ఎంతమంది చుట్టూ రాక్షస స్త్రీలు ఎంత వేధించారు, ఎన్ని మాటలు అన్నారు. అయినా ఆవిడ కన్ను ఎరిపెక్కలేదు. అంత నల్లని కన్నుట. ఆ నల్లటి కంటికి ఇంకా అందమిచ్చి ఇంకా చల్లతనాన్ని కల్పించడానికి అమ్మవారి కంటికి కాటుక పెడతారట. అందుకే అమ్మవారికి చేసే అలంకారాలలో అమ్మవారి కంటికి కాటుక తీరుస్తున్నప్పుట బ్రహ్మగారు దేవేంద్రుడు కూడా చూసి సంతోషిస్తూ ఉంటారట. మిగిలిన ఉపచారాలు ఒకెత్తు, అమ్మవారి కంటికి కాటుక తీర్చడం ఒక్కటి ఒకెత్తు. ఇది నా సొంతంగా చెప్పట్లేదు నేను.
శంకరాచార్యులు వారు దేవీ చతుశ్చోపచార స్తోత్రం అని ఒక స్తోత్రం చేశారు. అందులో అమ్మవారి కంటికి కాటుక పెట్టడం గురించి వ్రాశారు ఆయన. బంగారు పుల్లతో తీరుస్తారట కాటుక. తీర్చేటప్పుడు చెలికెత్తెలు అమ్మవారి కంటి దగ్గర నిలబడి ఈ కనుకొలుకు ఈ చివరి భాగంలోకి ఆ కంటి కాటుక తీరుస్తున్నప్పుడు మలినమపి తదక్షి సంగేన బ్రహ్మ ఇంద్రాది అభిలషణీయం అంటారు శంకరాచార్యులు వారు. అంటే అది మలినం కదా కాటుక అంటే నల్లగా ఉంటుంది, పైగా అది మలినం తీసింది. అటువంటి మలినం తీసుకొచ్చి అమ్మవారి కంటికి పెడితే దోషం కాలేదా అంటే, అంత నల్లని కన్నులు. కాటుక పెట్టేటప్పుడు ఏం చేస్తారు? తిన్నగా వెళ్ళి కాటుక పెట్టేయడం కాదు, ముందు జాగ్రత్తగా పట్టుకోవాలి పైన కదా, ప్రేమగా పట్టుకొని అప్పుడు ఈ కంటి కింద ఇలా పెడుతున్నప్పుడు సహజంగా ఏం చేస్తారు, కొంచెం అంటారు ఆ కనుగుడ్డ ఆవిడ కొద్దిగా ఇలా పైకి ఎత్తుతుంది. ఆ పైకి ఎత్తినప్పుడు ఈ కంటికి ఇలా కాటుక తీరిస్తేట, అబ్బా అసలే నల్లని కన్నుల తల్లి, ఇంకా నల్లగా, ఇంకా చల్లగా, ఇంకా మేము దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చింది అని ఆ కాటుక మలినమైనా కూడా తదక్షి సంగేన ఆ కంటికి ఆ కాటుక పెడుతుంటే దేవతలు బ్రహ్మగారు ఇంద్రుడు కూడా ఆనందపడతారట. అంటే అమ్మవారి యొక్క కంటి నలుపు సహజంగా ఉన్న కాటుక పెట్టడం అంత గొప్ప, ఆ కాటుకకి బంగారు పుల్ల అంత గొప్ప, పుల్ల ఇవ్వడం అంత గొప్ప, కాటుక పెట్టి కాటుక అంత అందంగా తీర్చిదిద్దడం అంత గొప్ప. అందులో ఉన్నంత స్వాతంత్ర్యం ఇంకెక్కడా ఉండదు. ఎందుకంటే కన్ను ముట్టుకోవడమే, కన్ను ముట్టుకొని కంటికి కాటుక అమ్మవారికి తీర్చాలి అంటే ఎంత బాగా స్వాతంత్ర్యంతో ఆ కంటికి కాటుక పెడతారు. చిన్న పిల్లలకైనా సరే మీరు ఇలా కాటుక పెడుతున్నారు అనుకోండి, వాళ్ళు గుడ్డిలా అంటారు ఒకసారి అన్నప్పుడు ఎంత అందంగా ఉంటాయో కళ్ళు. అలా అమ్మవారికి కాటుక తీరిస్తే బ్రహ్మేంద్రాదులు ఆనందపడిపోతున్నారయా అన్నారు. మరి ఉపచారంలో కాటుక పెట్టడం ఎంత గొప్ప విషయం, అదే చిన్నదా? అటువంటి తల్లి కంటి చివరి భాగం ఆ కటాక్షం వ్యక్తమయ్యే ప్రాంతం ఉందే, దాని ఉపాసన చెప్తున్నారు శంకరాచార్యులు వారు. అసలు ఎవరైనా లోకంలో ఎవరు స్తోత్రాలు చేసినా పాదాలు చెప్తారు, గోళ్ళు చెప్తారు, మహా అయితే చేతులు చెప్తారు, ముఖం చెప్తారు. అమ్మవారి కను కొలుకుని అలా ఉపమానం వేసి వర్ణించిన కవి శంకరులు తప్ప లోకంలో ఎవరు లేరు, అంత గొప్పగా వర్ణించారు. దానికి ఆయన వేసిన ఉపమానం ఏమిటంటే దృగం తే అంటే కంటి చివరి భాగం కచాంతాం. స్త్రీ కేశపాశం ఉంటుంది, ఆ స్త్రీ కేశపాశం చిట్ట చివరి భాగం, జడ చిట్ట చివరి భాగం, జడ అల్లకుండా ఉండిపోయిన కొద్ది చిట్ట చివరి జుత్తు భాగాన్ని చేత్తో ఎత్తి ఇలా పట్టుకున్నారనుకోండి, అందులో 3 లక్షణాలు కనపడతాయి. ఒకటి, అది నల్లగా ఉంటుంది. ఎందుకని? తెల్లగా ఉండవా అండి జుత్తులు అంటే, అది అమ్మవారి జుత్తు, ఆవిడ నవయవ్వన, ఆవిడ కాలమునకు వశపడదు, ఆవిడ కాలాతీతురాలు, కాలము ఆవిడికి వశపడుతుంది. అందుకని నిత్యయవ్వన. ధునోతు ధ్వాంతం న స్థులిత దళిత ఇందీవరవనం అని కదూ, నల్ల కలువల తండంలా ఉంటుంది ఆవిడ జుత్తని. ఆవిడ జుత్తుని ఎందుకంత ఉపాసన చేయిస్తుంటారు శంకరాచార్యులు వారు అంటే, మీరు తెలిసి కానీ తెలియక కానీ అమ్మవారి జుత్తుని ఉపాసన చేస్తే అజ్ఞానము ఉత్తర క్షణంలో నశించిపోతుంది. అది గొప్ప విశేషం. లోకంలో 2 ప్రస్తావించారు, అపవిత్రములు అంటారు, గోళ్ళు వెంట్రుకలు. ఈ 2 ప్రస్తావన ఎక్కువ తేరు. అటువంటిది శంకరాచార్యులు వారు ఈ ప్రస్తావన తెస్తున్నారు అంటే అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనం అంత గొప్పది. ఇప్పుడు శంకరాచార్యులు వారు జుట్టు చివరి భాగం గురించి చెప్తున్నారు. 1 నల్లగా ఉంది, 2 వంకర ఉంటుంది, ఇలా తిన్నగా ఉండదు జుత్తు, ఆ చివరి భాగం కొద్దిగా వంకర తిరిగి ఉంటుంది. 3 ఇలా పట్టుకున్నారనుకోండి, అది అలా ఉండదు. ఎందుకంటే చిట్ట చివరి వెంట్రుకలు కదా, అది కబరీబంధం కాదు, పెద్ద జుత్తుముడి కాదు, వెంట్రుకల చివరి భాగం కాబట్టి చిట్ట చివర ఉన్న ఇంత ఆ వెంట్రుకల కొస భాగం
పట్టుకుంటే స్త్రీ జడది నేను అన్నది ఏడో బయట ఉన్న వెంట్రుకల గురించి కాదు, స్త్రీ జడ యొక్క చివరి భాగపు వెంట్రుకలు ఇలా పట్టుకుంటే చిన్న గాలేస్తే కదులుతాయి. ఒకటి నల్లతనం, రెండు వంకరతనం, మూడు కదలడం, ఈ మూడు దానికి ఉంటాయి. ఈ మూడు అమ్మవారి యొక్క కటాక్షమనకుంటాయి, ఈ చివరి భాగమనకుంటాయి. ఈ మూడిటిని అలా ఎవరైనా చూడగలిగితే మూడు లోపములు దిద్దబడతాయి. కటాక్షాన్ని మానసిక దర్శనం చేసిన దాన్ని మూకశంకరులు వర్ణిస్తారు కటాక్ష శతకంలో. నీలోపిరాగమధికం జనయన్ పురారే, అది వక్రోపి భక్తిమధికం దృఢయన్నరాణాం లోలోపి దేవి నమతాం సమతాం వితన్వన్ కామాక్షి నృత్యతుమయి తదపాంగపాతః అంటారు. అందుకని ఇక్కడికి వచ్చేటప్పటికి కేవలం ఏదో అమ్మ నీ యొక్క కంటి చివరి భాగం ఆ కటాక్షం నా మీద పడాలని లేదు. ఈ మూడు లక్షణాలు ఉన్న కటాక్షం చెప్పినప్పుడు కామాక్షి నృత్యతుమయి తదపాంగపాతః, నా మీద నృత్యం చెయ్యాలమ్మా నీ అపాంగం అంటే నీ యొక్క కటాక్షం అన్నారు. నృత్యం చేయాలంటే అన్ని మాటలు, ఎలా వేదిక మీద పాదాలు అన్ని మాటలు పడతాయో నర్తకివి, అలా నా మీద పడాలి. ఎందుకని నా ఎందు కోటాను కోట్ల జన్మలుగా మూడు దోషాలు అలా ఉండిపోయాయి. ఒకటి నా దోషాన్ని దిద్దడం కాదు, నీ కటాక్షమనకున్న గొప్పతనం అది. అసలు నేను కానీ సృష్టి కానీ ఉంది అంటే ఆ కటాక్షమే కారణము. ఎందుకని అంటే నీలోపిరాగమధికం జనయన్ పురారే, మన్మధుణ్ణి కాల్చేసిన వాడిని తీసుకొచ్చి భర్తగా కూర్చోపెట్టుకుని ఇంత లోకాన్ని ఆమె సృష్టించాలి అంటే సాధ్యమా? ఆయన మన్మధుణ్ణి కాల్చేసినవాడు, ఆయన సృష్టికి ఎలా అనుకూలిస్తాడు? కానీ అటువంటి వాడిని ఆమె సృష్టి యందు అనురక్తుణ్ణి చేసింది. చేయడానికి ఆవిడ ఏం చేసిందంటే ఒక్కసారి ఆయన వంక ప్రేమగా చూసింది. ఆయనకి ఎడం పక్కన ఉంటుంది కదా, కాబట్టి ఆవిడికి కుడి పక్కన ఉంటాడు. ఆమె ఆ నల్లని కంటిలో ఉన్నటువంటి గుడ్డితో ఆ నలుపుతోటే ప్రేమగా ఇలా చూసింది. నీలో పిరాగమధికం, నలుపు ఎక్కడైనా పడింది అనుకోండి నలుపు అంటుకుంటుంది, నల్లటిది ఎక్కడైనా తగిలిందనుకోండి అరే రే మరకైందండి అంటారు తప్ప, నలుపు అంటుకుంటే ఇంకో రంగు అంటుకోవడం ఉండదు. నలుపు నలుపుగా అంటుకుపోయి తెలిసిపోతుంది నలుపు అంటుకుందని. కానీ నీ నలుపు కంటి చూపుకి కటాక్షానికి ఉన్న నలుపు గొప్పతనం ఏమిటో తెలుసా అమ్మా? అది పడేటప్పటికీ శివుడిలో ఎరుపుతనం వచ్చింది. అంటే కామేశ్వరుడయ్యాడు, అనురాగం పుట్టింది. ఏ కోరికలు లేకుండా ఎప్పుడూ తనలో తాను రమించేటటువంటి వాడు రాగమనకు వశపడ్డాడు. వశపడి కామేశ్వరుడయ్యాడు, కోరిక పుట్టింది. ఆయనకి కోరిక పుడితే ఈ లోకమంతా పుట్టింది. కాబట్టి ఎంత గొప్పదమ్మా అసలు ఈ సృష్టి ఉంది అంటే నీ కంటి చివర నువ్వు చూసే చూపు గొప్పతనం. నీలోపిరాగమధికం జనయన్ పురారే లోలోపి భక్తిమధక అధికం దృఢయన్నరాణాం. లోలోపి అంటే కదులుతూ ఉంటుంది, వెంట్రుకల చివరి భాగం గాలికి ఎలా కదిలిపోతూ ఉంటుందో అలా అమ్మవారి చూపు అలా నిలకడగా ఉండకుండా ఎప్పుడు ఇలా కదులుతూ ఉంటుంది. ఇలా కదలకపోతే కటాక్షం ఎలా అవుతుంది? కదులుతూ ఉంటుంది. కదిలేది నిలకడతనం ఏమిస్తుంది? నిలకడగా ఉన్నది నిలకడగా ఉంటుంది. ఇప్పుడు ఈ కుర్చీ కదిలిపోతుంది అనుకోండి, కదిలిపోతున్న దాంట్లో కూర్చుంటే నేను నిలకడగా ఎలా ఉంటాను? ఆ కంటికి కదిలిపోవడం లక్షణం. కదిలిపోయే లక్షణమున్న నీ చూపు ఎవరి మీద పడిందో వాళ్ళకి నిశ్చలమైన భక్తి వస్తుంది. అప్పుడు నాలో మనోచాంచల్యము, మనసుని ఏకాగ్రం చేసి నిలబెట్టలేని స్థితి, ఆ బలహీనత పోయి నాకు ఏకాగ్ర దృష్టి, నీ పాదముల యందు దృష్టిని నిలబెట్టగలిగిన మనస్థితి అంకురిస్తుంది. అది కేవలము నీ యొక్క దృష్టిపాతము చేత ఇచ్చేస్తావు. అందుకని లోలోపి భక్తిమధికం దృఢయన్నరాణాం అంతేనా? దానితో పోలేదు. వక్రోపి
దేవి నమతాం సమతాం వితన్వన్. ఎంత వక్రమైన బుద్ధోనమ్మా నాది. ఎప్పుడూ సరిగా ఉండదు, రుజుత్వం లేదు, తిన్నగా ఉండదు, దానికి ఎప్పుడూ వంకరటింకరలే. అటువంటి వంకరటింకర బుద్ధులు ఉన్నటువంటి నేను ఒక్కసారి నీకు ఇలా నమస్కారం చేస్తే, నువ్వు ఇలా చూస్తే నా వంకరలు పోతాయి. కటాక్షమునకు వంకర ఉంటుంది. మామూలుగా ఇలా చూశారనుకోండి చూపు నిలువుగా ఉంటుంది. ఇలా చూడాలంటే, పక్కకి చూడాలంటే కటాక్షం ఇలా వంకరగా చూడాలి, చూపు వంకరగా వెళ్తుంది. వంకరగా వెడితే కటాక్షమైంది. అమ్మా నీ చూపు వంకరగా చూసి కటాక్షంతో నా మీద పడితే నాకున్న వంకరలు పోయి. కాబట్టి వక్రోపి దేవి నమతాం సమతాం వితన్వన్. ఒక్క నమస్కారం చేస్తే నాకున్న వంకరలు పోగొట్టగలిగినటువంటి వంకరతో నువ్వు చూసేటటువంటి నీ యొక్క కటాక్షం. అమ్మ నాకున్నటువంటి ఈ జాడ్యాలున్నాయే, ఈ వంకర టింకర బుద్ధి, అసలు సమత్వం లేకపోవడం, నేను అందరిలో ఈశ్వరుణ్ణి చూడడం సమానత్వం అంటారు. సమానత్వం ఎలా సమానత్వం కలుగుతుంది అంటే అందరి యందు భగవద్భావన, అది సమానత్వమునకు కారణము. అందరూ భగవంతుని బిడ్డలే, అందరూ జీవులే, తన యందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబున బరగువాడు. ప్రహ్లాదుడి గురించి చెప్తూ పోతన గారు అంటారు, తనలో అందరిలో ఆ చైతన్యమే ఉన్నది అన్న భావన సమానత్వమునకు కారణము. అది సమానత్వము భావన లేనివాడికి ఆమె ఇస్తుందిట, నమస్కరించి చూసిన వాడికి. అటువంటిది అమ్మ నన్ను ఒక్కసారి చూస్తే పోతుందా? నాకు ఈ అవలక్షణాలు పోవు. కోట్ల జన్మల నుంచి మూటలు కట్టి తెచ్చుకున్నాను నేను ఇవన్నీ. ఇవి పోవాలంటే కామాక్షి నృత్యతు మయిత్వదపాంగపాత. నీ దృష్టి ఉన్నదే అది నా మీద నృత్యం చెయ్యాలి, అంటే అన్ని మాటలు పడాలి. పడితే నాకున్న ఈ వంకరలు అసమానత్వం ఇవన్నీ పోతాయి. కాబట్టి నన్ను అనుగ్రహించమ్మా అంటారు. అమ్మవారి కటాక్షానికి ఆ కంటి చివరి భాగాన్ని, ఇక్కడ ఉన్న భాగాన్ని దర్శనం చేయడానికి దేవీ చతుషష్ఠోపచార స్తోత్రంలో కాటుక తీర్చడం గురించి మాట్లాడిన శంకర భగవత్పాదులు ఇక్కడికి వచ్చేటప్పటికి శారదాంబకి సంబంధించిన స్తోత్రానికి వచ్చేటప్పటికి ఒక కంటి చివరి భాగం, ఆ గుడ్డు వచ్చే భాగాన్ని ఎలా ఉపాసన చెయ్యాలో దానికి ఉపమానంగా ఒక స్త్రీ జడ చివరి భాగాన్ని చెప్పడం. అది స్త్రీ జడ చివరి భాగం అనుకోవడం కన్నా శారద జుట్టు చివరి భాగాన్ని ఊహ చేస్తే అజ్ఞానం కూడా నశిస్తుంది. కాబట్టి ఆ తల్లి సుశాంతాం సుదేహాం దృగంతే కచాంతాం లసత్సల్లతాంగీం. ఆవిడ లసత్సల్లతాంగీం, లసత్ అంటే కాంతి. ఆమె మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనకి ఆ లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి గురించి తటిల్లతా సమరుచి అని ఒక నామం. తటిల్లతా సమరుచి అంటే నల్లటి మబ్బు మీద మెరుపు తీగ ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ప్రకాశించే తల్లి అని. నిజానికి శంకరాచార్యుల వారు ఈ తటిల్లతా సమరుచి లసత్సల్లతాంగీం అన్న నామాన్ని ప్రయోగించడం వెనక ఉన్న పవిత్రమైన లక్ష్యం, మనందరినీ కూడా ఉద్ధరించాలన్న ఆయన తాపత్రయం ఏమిటంటే ఆ మెరుపు, ఆ కాంతి, లసత్, ఆ ప్రకాశం ఏమిటి అంటే అది అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానమును ధ్వంసము చేయగలిగిన స్థితి. భాగవతంలో సాందీపని మహర్షి గురించి చెప్తాడు కృష్ణ పరమాత్మ. కుచేలుడితో మాట్లాడుతూ, మన గురువుగారి గురించి నీకు గుర్తుందా కుచేల? మన గురువు సాందీపని మహర్షి ఎంత గొప్పవాడయా అంటూ ఒక మాట చెప్తాడు. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబకు బ్రహ్మంబుననుభవించు భరిత సత్తుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడు అలగుండు భుతనుతుండు అంటాడు. అసలు ఒక గురువుగారి గురించి మాట్లాడడం అంటే, ఒక గురువుగారి గురించి మనసులో అభిప్రాయం ఉండడం అంటే అంత పవిత్రంగా ఉంటుందా, అంత గౌరవంగా ఉంటుందా? అట్లా మాట్లాడాలా గురువు గురించి మాట్లాడితే అనిపిస్తుంది.
ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆయన స్వయంగా కృష్ణం వందే జగద్గురుం. అటువంటి వాడు సాందీపని. సాందీపని అంటే సమ్యక్ దీపని. దీపం అంటే ప్రకాశింపజేయడం, మెరుపు. అగ్నిలోనే కదా ఆ మెరుపు ఉంటుంది. లసత్సల్లతాంగీం. ఆయన ఎంత గొప్పగా చెప్తాడంటే, మన గురువుగారు ఎంత గొప్పవాడు అంటే, తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు. అజ్ఞానం అనేటటువంటి చీకటి ఉన్న చోట మన గురువుగారు దీపం లాంటివారు. దీపము గురువు ఒక్కటే. దీపమున్న చోట చీకటి ఉండదు, గురువు ఉన్న చోట అజ్ఞానం ఉండదు. అజ్ఞానమును తీసివేయగలిగిన వాడు. అది దీపం, అది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. ఆయన ఉన్న చోట అజ్ఞానం ఉండే అవకాశం లేదు. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి. ఎప్పుడు మనసులో ఆ బ్రహ్మము గురించినటువంటి ఆలోచనలతో ఆనందపడిపోతూ ఉంటాడు. ఎప్పుడు ఏవో ఆలోచనలు, ఏవో నెవరవేసుకుంటూ ఉంటాడు, సంతోషపడిపోతూ ఉంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఆనందంలో మునిగి ఉంటాడు. అటువంటి వాడు భరిత సత్వుండు. ఎప్పుడు ప్రశాంతంగా సంతోషంగా ఉంటాడు. భరిత సత్వుండు, సత్కర్మ నిరతుడు. ఎప్పుడూ మంచి పనులు చేస్తూ ఉంటాడు, మంచి పనులు ఆలోచిస్తూ ఉంటాడు, మంచి పనులు చేయిస్తూ ఉంటాడు. భరిత సత్వుండు, సత్కర్మ నిరతుడు, అతుల భూసుర శ్రేష్ఠుడు. ఆయనతో పోల్చడానికి ఎవరు లేరయా ఇంకా. అది గురువు అంటే. అతుల భూసుర శ్రేష్ఠుడు, అలఘుండు. లఘువు అంటే చిన్నవాడు, అలఘుండు ఎవరికన్నా చిన్నవాడు కాదు. అందుకని గురువు బరువైనవాడు, అందుకని పెద్దవాడు. భూసుర శ్రేష్ఠుడు, అలఘుండు, బుధనుతుండు. పండితుల చేత ప్రశంసింపబడినవాడు మన గురువుగారు అంటాడు. అంటే గురువు అంటే దీపం. ఆవిడ ఉపాసన ఎక్కడుంటుందో, ఆవిడ స్తోత్రం ఎక్కడుంటుందో, ఆవిడ పూజ యందు ఉత్సాహం ఎక్కడుంటుందో, ఆవిడ ఉత్సవాల యందు అనురక్తి ఎవరికి ఉంటుందో వారికి అజ్ఞానం ఉండే అవకాశం లేదు. ఆవిడ అజ్ఞానాన్ని చీల్చేస్తుంది. అట్లా చీల్చివేయగలిగిన తల్లి కాబట్టి ఆవిడ గురుమండల రూపిణి, గురుప్రియ. ఆవిడకి ఆ గురువులంటే ఇష్టం. ఆవిడే గురుమండల రూపిణి. మనకి సంప్రదాయంలో చిత్రం ఏమిటంటే, గురువు భగవంతుడు అని ఉండరు. నిజానికి మొట్టమొదట భగవంతుడే గురువు. కృష్ణుడు కృష్ణం వందే జగద్గురుం. అసలు అద్వైత గురు పరంపర ఎక్కడ ప్రారంభం? నారాయణం పద్మభువం వశిష్ఠుం. నారాయణుడి దగ్గర ప్రారంభం. అమ్మవారు గురుమండల రూపిణి, శివుడు దక్షిణామూర్తి. భగవంతుడు మొదట గురువు, తర్వాత భగవంతుడు. ఎందుకనంటే అసలు భగవంతుడు గురువుగా మారకపోతే భగవంతుడి గురించి చెప్పేవాడెవరు? అసలు ఆయన మనకు అందేది ఎలా? అందుకని మొదటి గురువుగా ఆయనే వచ్చి ఆయనే పరిచయం చేసుకుంటాడు భగవంతుడిగా. ఆ తర్వాత గురు పరంపర వస్తుంది. అందుకే నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇంకా మాట్లాడితే ఆయనే ప్రతి యుగంలోనూ గురువుగా వచ్చి దానికి తగినట్టు వేద విభాగం చేస్తాడు. అందుకే వ్యాసుడు అవతారం నారాయణుడిది. కాబట్టి అటువంటి తల్లివి కాబట్టి నువ్వు లసత్సల్లతాంగీం, అంత గొప్ప తల్లివి. మాకు అనంతాం అచించ్యాం, మాకు అందుబాటులోకి రావడం కోసమని చెప్పి నువ్వు ఆ తత్వాన్ని ప్రకటన చెయ్యడానికి ఒక రూపాన్ని ధరించి వచ్చావు. ఆ రూపము ద్వారా మాకు విశేషాన్ని అందిస్తున్నావు. చేత్తో, కుడి చేత్తో చిన్ముద్ర పట్టావు. కుడి చేత్తో చిన్ముద్ర పట్టావు అంటే ఆ జ్ఞానముద్ర ఎంత గొప్పదో మాకు చెప్పావు. కుడి చేతి వైపు మొట్టమొదట చిన్ముద్ర పట్టింది. ఈ కుడి చేతి వైపు చిన్ముద్ర పట్టి పైన అక్షమాల పట్టుకుంది. అంటే నువ్వు ఎన్ని విన్నావన్నది కాదు, ఎంత జ్ఞాపకం పెట్టుకుంటున్నావు, ఎంత స్మరణ చేస్తున్నావు, ఎంత గుర్తుంటోంది అన్నది ప్రధానం. అందుకే వినడం ఎంత గొప్ప, సమీక్ష చేసుకోవడం అంత గొప్ప, విన్నదాన్ని స్మరించడం అంత గొప్ప. కుడి చేతి వైపు చూపించింది. ఎడం చేతి వైపుకి వచ్చేటప్పటికి అమృతభాండం. అమృతభాండాన్ని ఎడం చేతి వైపు పట్టుకుంది అంటే అమృతం దేవతలు తాగుతారు. అంతకన్నా ఇంకా గొప్పదైన మోక్షాన్ని జ్ఞానము చేత నేను ఇస్తాను. అందుకని ఎడం పక్కకి అమృత భాండాన్ని తెచ్చింది. దాని కింద ఎడం పక్కన పుస్తకాలు పట్టుకుంది. అంటే చదవడం మంచిదే, చదవడం కన్నా చదివినది విన్నది జ్ఞాపకం ఉండడం గొప్ప. అక్షమాల కుడి చేతి వైపు పట్టుకుంది. నువ్వు ఏది విన్నావో, ఏది చదివావో, ఏది స్మరించావో
అది స్మరించేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, చెప్పేటప్పుడు కానీ ముఖం రాగరంజితం కావాలి, ఆనందపడిపోవాలి, సంతోషపడిపోవాలి. అదో భారం కింద అబ్బా ఎప్పుడైపోతుందా కాదు, అప్పుడే అయిపోతుందా అనగలగాలి. అలా అనగలిగితే ముఖం రాగరంజితమైతే చిలక ముక్కు ఎర్రగా ఉంటుంది. అందుకని చిలక పలుకులు విన్నది మళ్ళీ అలా చెప్పగలగాలి. భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదయ గజయాన సద్బ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణీ నీ యాన ఘంటాపదంబు మాకు అంటుంది చిత్రనల్లి ఎంతో నలుడి దగ్గరికి దమయంతి దగ్గరికి వచ్చిన హంస. అందుకని భారతీదేవి ముంజేతి పలుక చిలుక, ఆ చిలుక పలుకులు ఆవిడ వింటుందట, అన్నీ ఆవిడ దగ్గర నుంచి వచ్చినవి. కానీ ఆవిడ ఇచ్చిన జ్ఞానంతో ఆవిడ గురించి అంత భక్తితో, అంత ప్రేమతో ముఖం ఎర్రబడిపోయి అంత ఆనందంతో చెప్పుకుంటున్న వాడిని చూసి ఆవిడ సంతోషిస్తుందట. వాడు ఆవిడ చేతి మీద చిలక. ఆ చిలకగా బ్రతకాలి అంటే నీకు ఆ స్థితి కలగాలి. నీకు ఆ చెప్పడంలో, వినడంలో, స్మరించడంలో ఆ ఆనందం, ఆ ముఖంలో ఎరుపుతనం రావాలి. అప్పుడు నిజమైన ఎర్రబ్బు. అది చిలక. అది చెప్పడానికి ఆ తల్లి ఎంత గొప్పది అంటే ఆవిడ యొక్క రూపాన్ని నిజానికి అనంతాం, ఆవిడ చైతన్య స్వరూపిణి. ఆవిడ నిజమైన స్వరూపం చైతన్యం. చైతన్యం అంటే తెలుసుకునే జ్ఞానం. కంటి ద్వారా చూడడం చైతన్యం ద్వారా, వినడం చైతన్యం ద్వారా, ముక్కు వాసన చెప్పడం చైతన్యం ద్వారా, స్పర్శ చెప్పడం చైతన్యం ద్వారా. దానికి రూపం ఏమిటి? దానికి ఎలా రూపం చెప్తావు? అందుకే మహారూప, ఆ రూపం చెప్పడం సాధ్యం కాదండి లలితా సహస్రం. అచింత్య, ఆవిడ గురించి నువ్వు ఎలా చింతన చేస్తావు? ఇలా ఉంటుందని ఎలా చెప్తావు చైతన్యాన్ని? అది చెప్పడం సాధ్యం కాదు నిజానికి. ఇట్లా ఉంటుంది, తెలుసుకునే శక్తి ఇలా ఉంటుంది అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే తెలుసుకునే శక్తి అన్నదాని ద్వారా నువ్వు తెలుసుకుంటున్నావు. దాన్ని మళ్ళీ నువ్వు ఎలా చెప్పగలవు? చెప్పలేవు. కానీ అది ఒక ఘనమైతే, రూపాన్ని తీసుకుంటే ఆవిడ అసలు నిజంగా చెప్పాలంటే ఆ చైతన్యం గురించి చెప్పవలసి వస్తే చైతన్యం ఆధారమైంది చెప్పడానికి. ఆ తెలివి జ్ఞాపకం అయితే తెలివి గురించి ఏం చెప్తావు? ఇంకా పటకారని నువ్వు పట్టుకోగలవేమో కానీ పటకార నిన్నెలా పట్టుకుంటుంది? పట్టుకోలేదు. నువ్వు పట్టుకుంటే గిన్నెని పట్టుకుంటుంది తప్ప పటకార నిన్నట్టుకుంటుందా? పట్టుకోలేదు. అట్లాగే చైతన్యం ఆవహించి ఉండగా నువ్వు తెలుసుకుంటావు, అంతేగాని నువ్వు చైతన్యం గురించి ఎలా చెప్పగలవు? చెప్పడం సాధ్యం కానే కాదు అది. అందుకే వ్యక్త, అవ్యక్త, పురుష, కాల నాలుగింటిని దాటి ఉన్న స్వరూపం అంది లలితా సహస్రం. నిజానికి ఆ రూపంలో ఆవిడ ఎక్కడ అందుతుంది? అనంతాం అచింత్యాం. ఆవిడ ఊహకందదు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఆవిడ్ని పట్టుకోవడం కుదరదు, మనసు చేత కానీ వాక్కు చేత కానీ ప్రతిపాదించడం కుదరదు. అటువంటి తల్లి నువ్వు తెలుసుకోవడం కోసం, నీకు అర్థం అవ్వడం కోసం, నేను ఇలా కూర్చుంటే, నేను ఇలా పట్టుకుంటే నీకు అర్థమైతే అప్పుడు నువ్వు నన్ను తెలుసుకునే ప్రయత్నం చేయడం అంటే నా యందు నువ్వు లీనమైపోవడం. ఆ చైతన్యమునందే నువ్వు కరిగిపోతే భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి అంటారు. ఆ చిత్ ఆనంద ప్రవాహమునందు ఆయన మమేకమైపోయి ఒకటైపోయాడంతే తప్ప అంతకన్నా వేరుగా ఆవిడ్ని చూడడం ఇలా ప్రారంభమై ఆ ఆనంద ప్రవాహమునందు నువ్వు లయమై కొట్టుకుపోవడమే ఆవిడ్ని చేరిపోవడం. దానికోసం ఆవిడ ఒక రూపాన్ని ధరించి వచ్చింది తప్ప రూపమే ఆవిడ అని మాత్రం అనుకోకు. అది నీకు ఆనుకూల్యతని కల్పించడానికి వచ్చింది. యథార్థం అనంతామచింత్యాం, అది జ్ఞానము చేత అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవంలోకి వచ్చిందే అది చరమస్థితి. వాళ్ళు ఎక్కడో కోటాను కోట్ల మందిలో సాధన చేయగా అనుగ్రహాన్ని పొంది అటువంటి అద్వైతానుభూతిని పొందినవారు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. అంత తేలికగా సాధ్యమా? ఏమో ఆ తల్లి అనుగ్రహం కలిగితే సాధ్యమో కావచ్చు. కాబట్టి ఎక్కడ మొదలు పెట్టాలిగా? మిగిలిన జన్మలకు అవకాశం లేదు. మనుష్య జన్మలోకి వచ్చావు. ఎప్పుడో అప్పుడు శారదా నవరాత్రిలో నువ్వు పాల్గొనకపోతే, ఉత్సాహంగా పూజ చేయకపోతే, అమ్మవారి పాదాలు పట్టుకోకపోతే, నీకు ఇచ్చిన శరీరాన్ని పెట్టుబడి పెట్టి మొట్టమొదటి సేవ మొదలు పెట్టకపోతే, మనసుతో స్మరించకపోతే, వాక్కు చేత పలకకపోతే నువ్వు చేరే దారేది?
కాబట్టి అనంతాం అచించ్యాం స్మరేత్ తాపసై సంగపూర్వస్థితాం తాం. ఇక్కడ తత్వ ప్రతిపాదన చేస్తున్నారు ఈ రెండు విషయాల్లో. స్మరేత్ తాపసై, తాపసులు ప్రతిపాదిస్తారట, స్మరిస్తారట అండి. ఏమని? సంగపూర్వస్థితాం తాం. అమ్మా, నువ్వు అసలు అందరికీ కనపడేటట్టుగా ఈ నామరూపాత్మకమైన జగత్తుగా మారావే ఒకప్పుడు, అలా మారకముందు కూడా ఉన్నదానివి నువ్వు అంటారట తాపసులు. ఏమిటి దాని అర్థం అంటే, ఉపనిషత్తు జ్ఞానభాగం, ఉపనిషద్వాక్య ప్రతిపాదనం. తైత్తరీయుపనిషత్తులో ఓ మాట ఉంది, సో కామయతి బహుశ్యాం ప్రజా ఏయేతి అని. మహాప్రళయమునందు జీవులన్నీ పరమేశ్వరుడిలోకి వెళ్ళిపోతాయి. ఆయన విన ఇంకేమీ ఉండదు. ఆయన కూడా నేనన్న భావన పొంది ఉండడు, తనలో తాను రమిస్తూ ఉంటాడు. బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, గాఢ నిద్రలో ఉన్న వ్యక్తికి నేనన్న భావన కూడా ఉండదు. నేనన్న భావన ఎక్కడుంది? ఏం లేదు. తానున్నాను ఈ భావనలు కూడా లేవు. అది అజ్ఞానం, మనకి తెలియని స్థితి ఆ గాఢ నిద్ర. అక్కడ ఎరుక ఉండదు. సమాధి స్థితిలో ప్రయత్నపూర్వకంగా ఆ స్థితిని పొందుతాడు, అది తురీయం. అప్పుడు ఆ స్థితిలో ఇంకా ఏమి నేనన్న భావన కూడా లేదు. కానీ గాఢ నిద్రలో ఉన్నవాడికి తెలివి రాగానే మొదట కలిగే భావన ఏమిటి? నేను. ఓ, ఇవాళ తెల్లవారింది, నేను లేచాను, ఇవాళ ఏమేం చేయాలి? ఓ, శనివారం ఏకాదశి, తొందరగా లేచి పూజ చేసుకోవాలి, ఓసారి గోశాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవాలి, ప్రదక్షిణాలు చేసి వచ్చిన తర్వాత ఏవో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకోవాలి, సాయంకాలం వెళ్ళి ప్రవచనం చేయాలి. ముందు నేను, తర్వాత కార్యక్రమాలన్నీ గుర్తొస్తాయి. ముందు నేనన్న భావనలు ఇస్తుంది. ఆ నేనన్న భావన పరమశివుడిది ఉందే, అది అమ్మవారు. ఆ నేనన్న భావన గాఢ నిద్రలో ఎలా మనలోకే వెళ్ళిపోయిందో, మహాప్రళయమునందు అమ్మవారు ఆయన యందు అలా వెళ్ళిపోతుంది. దాన్ని శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్పారు ఒక చోట. క్వణత్కాంచీదామాకరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దదానాకరతలై పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషిక అన్నారు. పురస్తాత్ అస్తాం నహ, నహ మా ముందు, పురస్తాత్ పురములను సంహరించిన వాడంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములను కొటిబారేసి సమాధి స్థితిలోకి తీసుకెళ్ళగలిగినటువంటి జ్ఞానమూర్తి అయిన శంకరుని యొక్క నేనన్న భావన, అహంస్ఫురణ, పరమశివుడు మహాప్రళయమునందు ఒక్కడే తాను కూడా మరిచిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి తనలో తాను రమిస్తున్నవాడు నేను అనేకమగుదునుగాక అని అనుకున్నప్పుడు మొట్టమొదట ఆయనకి నేను అన్న భావన కలిగినది ఒక రూపమును పొందితే అమ్మవారు. అప్పుడు ఆవిడ నామరూపాత్మకమైన జగత్తుగా మహామాయా స్వరూపంగా పరిణమిస్తుంది. అనేక నగలు ఒక బంగారంతో చేయబడినట్టే అనేక రూపాలుగా కనపడడం మాయ. తత్వతః అదంతా బంగారం. అది తెలిసిపోతే పుస్తక రూపేణ, మాటల రూపేణ కాదు, అనుభవ రూపేణ రావాలంటే సాధన, మళ్ళీ భక్తి కర్మ అక్కడ అవసరమయ్యాయి. అది చేస్తే అప్పుడు తెలుస్తుంది ఇదంతా బంగారం అని. నిజానికి నామరూపాత్మకం కాదు జగత్తు, ఉన్నది బ్రహ్మం ఒక్కటే. జగన్మిథ్యా బ్రహ్మ సత్యం అని అర్థమవుతుంది. బంగారం లేకుండా నగలు ఉండవు, నగలు లేకపోయినా బంగారం ఉంటుంది. ఈ జగత్తు లేకపోయినా బ్రహ్మం ఉంటుంది, బ్రహ్మము లేకుండా జగత్తు లేదు అన్నది ఆ బ్రహ్మము ఎరుకలోకి వచ్చి అనుభవంలోకి వస్తే అద్వైతానుభూతి. ఆ మహాప్రళయమునందు ఆయనలోకి వెళ్ళిపోయినటువంటి జగత్స్వరూపిణి, నామరూపాత్మక జగత్తుగా మాయాస్వరూపిణిగా ఉండేటటువంటి అమ్మవారు ఆయనలోకి వెళ్ళిపోయి మళ్ళీ పునః సృష్టి జరిగేటప్పుడు ఆయన కామము అంటే కోరిక, నేను అనేకమగుదునుగాక, అప్పుడు ఈశ్వరుడు కామేశ్వరుడు అంటారు. ఆ కామమును పొందినటువంటి వాడు ప్రజా ఏయేతి, నాకు నేను అనేకమగుదునుగాక అన్నప్పుడు మొట్టమొదట నేనన్న భావన కలిగిందే, అది పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషిక. ఆ పరమశివుని నేనన్న భావన రూపమును పొంది నా ముందు నిలబడితే ఆవిడ లలితాపరా భట్టారిక, శారద, కామాక్షి. అంటే
స్మరేత్తాపసై సంగ పూర్వస్థితాం తాం. సంగమును పొంది ఆయన కోరికకు అనుగుణంగా నువ్వు ఇలా లోకముగా పరిణమించక ముందు ఆయనతో కలిసి ఉండిపోయినటువంటి పూర్వజా పుట్టుకలేని దానివి. అంటే అసలు నువ్వు ఒకనాడు ఉన్నావు, ఒకనాడు లేవన్న భావన లేదు, ఎప్పుడూ ఉన్నదానివి, నిత్యురాలివి, శాశ్వతి. అటువంటి తల్లివి, ఎప్పుడూ ఉన్నదానివి అన్న తత్వం గురించి చెప్తున్నారు. అందుకని అచింత్యాం అనంతాం స్మరేత్తాపసై సంగ పూర్వస్థితాం తాం భజే శారదాంబాం అజస్రం మదంబాం. అటువంటి తల్లివి ఒక రూపంలో ఉంటే మేం పాదాలు పట్టుకుంటే ఎక్కిస్తావు, మెట్టు 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 ఎక్కించి చివరికి నీ ఉపాసనలో నీ అందే కరిగిపోయేటట్టు నువ్వే చేస్తావు. అప్పుడు నీ అందే కరిగిపోయిన వాడికి మళ్ళీ రావడం అన్నమాట ఉండదు. అది మోక్షస్థితి. అది జ్ఞానము ద్వారా కల్పించగలిగినటువంటి తల్లివి నువ్వు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.